హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డిస్కవర్ ప్రాపర్టీస్. ఇవాళ మనం మణికొండలోని అల్కాపూర్ టౌన్షిప్లో ఉన్నాము. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. దీని టోటల్ ఏరియా వచ్చేసి 1875 స్క్వేర్ ఫీట్. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. ఈ ఫ్లాట్ ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ బిల్డింగ్కి సెల్లార్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి కేవలం 4 ఫ్లాట్స్ మాత్రమే. టోటల్ 26 ఫ్లాట్స్ ఉన్నాయి. అలాగే సెల్లార్ని కంప్లీట్గా పార్కింగ్ కోసం యూటిలైజ్ చేస్తున్నారు. మీరు చూస్తుంది ఓపెన్ కిచెన్. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. దీనికి అటాచ్డ్ యూటిలిటీ ఏరియా ఉంది. ఈ ఫ్లాట్స్లో వెంటిలేషన్ అనేది చాలా చక్కగా ఉందండి. మీరు చూస్తున్నట్టయితే హాల్లో బాల్కనీ వల్ల అసలు ఎంత వెలుతురు ఇంట్లోకి వస్తుందో చూడండి. ఇది బెడ్రూమ్లో కూడా 2 విండోస్ ఉండటం వల్ల మనకి మంచి వెలుతురు ఉంది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది మనకి. హాల్కి అదర్ సైడ్ మనకి మిగతా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇది కామన్ వాష్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్. వీళ్ళు కామన్ వాష్రూమే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరొక బెడ్రూమ్కి మాత్రం మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. అండ్ ఈవెన్ ఇక్కడ విండో వల్ల కూడా చూడండి మనకి మంచి వెలుతురు అనేది ఉంది. ఈ బిల్డింగ్ అదర్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకి కార్ పార్కింగ్, పవర్ బ్యాకప్, వాటర్ ఫెసిలిటీ, అలాగే CCTV సర్వేలెన్స్ కూడా ఉంది. ఇది హాల్లో కనెక్ట్ అయి ఉన్న బాల్కనీ చాలా పెద్దగా విశాలంగా ఉండటం వల్ల మనకి మంచి వెలుతురు అనేది హాల్లోకి వస్తుంది. ఇదండి మన ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అలాగే ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఒకసారి చూసేద్దాం. ఈ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ వచ్చేసి టోటల్ 1900 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఉంది. అండ్ ఈవెన్ ఈస్ట్ ఫేసింగ్ లాగానే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో కూడా మనకి మంచి వెంటిలేషన్ అనేది ఉంది. చూస్తున్నారు కదా. ఇది కన్స్ట్రక్షన్ అంతా కూడాను లాస్ట్ స్టేజ్లో ఉందండి. సో నెక్స్ట్ 1-2 మంత్స్లో మనకి హ్యాండ్ ఓవర్ కూడా చేసేస్తారు. ఇది బెడ్రూమ్. దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా. ఇది హాల్ అదర్ సైడ్ మనకి మిగతా రూమ్స్ అనేవి ఉన్నాయి. సో ఆపోజిట్గా ఉంది. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. అసలు ఈ రూమ్లోకి రాగానే చూడండి అసలు ఎంత వెలుతురుందో. ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మనకి. ఈ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకు ఒక చిన్న సింక్ అది పెట్టుకోవడానికి ఒక చిన్న ఏరియా కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇది ఓపెన్ కిచెన్. చూడండి చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మనకి దేవుణ్ణి పెట్టుకోవడానికి ఒక చిన్న పార్టీషన్ ఇచ్చారు. ఇది మీరు ఐదర్ దేవుణ్ణి పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు, లేదంటే దాన్ని కబోర్డ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు. అటాచ్డ్ యూటిలిటీ ఏరియా అండి. చాలా పెద్దగా ఇచ్చారు ఇది. ఇప్పుడు అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ రూమ్లోకి నేను తీసుకెళ్తున్నాను. ఇది ఈ ఫ్లాట్లో నాకు చాలా బాగా నచ్చిన ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో మనకి ఒక విండో, అటాచ్డ్ వాష్రూమ్, దాంతోపాటు ఒక బాల్కనీ కూడా ఉంది. ఈ బాల్కనీ ఈ బెడ్రూమ్ నుంచి హాల్ వరకు కనెక్ట్ అయి ఉంది. చాలా పెద్ద బాల్కనీ అండి. దీన్ని ఐదర్ మధ్యలో మీరు పార్టీషన్ చేసి సపరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే వాడుకోవచ్చు. ఈవినింగ్ అండ్ మార్నింగ్ మంచి సిట్అవుట్ ప్లేస్ అవుతుంది ఫర్ కాఫీ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.